బిఆర్ నాయుడు గారు టీటీడీ బోర్డు చైర్మన్ అయినప్పటి నుంచి ఆ యొక్క కలియుగ వెంకటేశ్వరరావుని ప్రతిష్టని దేశంలో ఆయన ప్రతిష్టని మంటగలిపే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఆయన ఏ రోజు కూడా ఆయన మొన్న ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు నేను పెద్ద కోటీశ్వరుని, నాకు కూడా టీవీలు ఉంది అని ఒక బ్లాక్ మెయిల్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. బిఆర్ నాయుడు అనే వ్యక్తి ఆయన పర్సనల్ క్యారెక్టర్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఒక పవిత్రమైన దేవాలయం హిందువుల అంటే వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాన్ని పూర్తిగా దెబ్బతీసే కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు 2 days 3 daysగా అక్కడ దేవాలయం అనేది ఏ విధంగా ఉందంటే, కరుణాకర్ రెడ్డి గారు 2 పర్యాలు చైర్మన్గా ఉంటూ అక్కడ ఎటువంటి కళంకాలు జరగదని వెంకటేశ్వర స్వామి హిస్టరీనే తీసుకొని వచ్చి చెప్తూ భక్తుల యొక్క మనోభావాన్ని పెంచాడు. అట్ ది సేమ్ టైం మన కరుణాకర్ రెడ్డికి వ్యక్తిగతమైన ద్వేషం బిఆర్ నాయుడు పైన లేదు, కానీ ఆయన చేసిన చేష్టలో ఏ విధంగా ఉందంటే, ఎవరో 32 సంవత్సరాలు 42 సంవత్సరాలు నీ జీవితాంతం ఆమెతో నువ్వు కలిసి మెలిసి ఉన్నావని మీరే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ఫోటోలంతా తీసుకుని రావటం జరిగింది. ఆమె కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ చదువుకున్న ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తులంతా వారి మనోభావం దెబ్బతీసింది. ఒక పవిత్రమైన దేవాలయంలో ఒక చైర్మన్గా వచ్చినప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు. ఎందుకంటే అది హిందూ మతాన్ని దేవుణ్ణి ముందు పెట్టి మత జాడ్యంతో మనం ముందుకు పోతున్నాం. కానీ భక్తుల యొక్క మనోభావం ఏ విధంగా దెబ్బతీసిందంటే, కలియుగ వెంకటేశ్వర స్వామి మనం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయనకుండే పరువు ప్రతిష్టని పూర్తిగా మంటగలిపే కార్యక్రమాలు ఆయన చేశాడు. నిజంగా మానవత్వంతో ఆయన కానీ ఆలోచించుంటే ఈ విధంగా అలిగేషన్ ఆయన పైన వచ్చినప్పుడు పూర్తిగా రిజైన్ చేసి ఆయన యొక్క తప్పు నేను చేయలేదని ఒక కమిటీ వేసుకుని ఆ కమిటీ ద్వారా నేను తప్పు చేయలేదని నిరూపించుకుంటే ఆయన గురించి మనం ఏది మాట్లాడినా బాగుండేది. క్యారెక్టర్ అనేది ఆ మానవత్వంలో ఆయన నశించిపోయినప్పుడు ఆయన గురించి మాట్లాడటం మంచిది కూడా కాదు. రెండోది, మీకు అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా తప్పులు చేస్తున్నారు, ఒక్కరిపైన కనీసం తప్పులు చేసిన వాళ్ళపైన ఎవరిపైన కఠినమైన చర్యలు తీసుకున్నారా? దీనికి కారణం కూటమి ప్రభుత్వానికి బిఆర్ నాయుడు గారు ఆ యొక్క పార్టీ వచ్చేదానికి ఆయన ఏ విధంగా ఆ పార్టీకి సపోర్ట్ చేశాడనేది ఒక్కతూరి ప్రజలకందరూ కూడా తెలుసు. ఆయనకి ముందుగానే ఆ లెటర్లో ఏం రాశారంటే, ఆమె బాధితురాలు పలానా వ్యక్తి క్యారెక్టర్ ఇట్టాడిది, ఆయన మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి నాకు టీటీడీ బోర్డు చైర్మన్ అని ఇస్తారు, రాజ్యసభ అని ఇస్తారని ముందుగానే చెప్పి ఆయన క్యారెక్టర్ని నెరేట్ చేసింది. ప్రజలకు కూడా తెలియపరిచేదానికి ఏమంటే, ఆమె తెలుగుదేశం సింపథైజర్ అని, తెలుగుదేశం డ్యామేజ్ కాకూడదని, మొత్తం మీద ఈ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ లెటర్ చూసైనా అటువంటి వారికి పదవి ఇవ్వకూడదని దృక్పథంతో ఆమె రాయటం జరిగింది. ఆ యొక్క లెటర్ చూసి ఆయన కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ చూసి కూడా మళ్ళీ అతనికి అదే టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చినాడంటే ఆయన పైన ఏమి యాక్షన్ తీసుకుంటారు? ప్రతి ఒక్కరూ తెలుగుదేశంలో ఇటువంటి తప్పులు చేసేవాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని ఒక స్టీల్ మాదిరిగా, అంటే వాళ్ళని కాపాడే ఒక ముద్ర వేసి మిమ్మల్ని కాపాడుతున్నాము, మీరు ఎంతైనా తప్పు చేయండి అనే ఒక మాట వాళ్ళకి వెనకాల ఉండి ప్రోత్సహిస్తుంటే బిఆర్ నాయుడు రిజైన్ చేయలేదు, చంద్రబాబు నాయుడు ఆయన్ని తప్పించాలా, పవన్ కళ్యాణ్ ఆయన తప్పించాలని మనం డిమాండ్ చేస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఉండరు.
వెంకటేశ్వర స్వామి ఒక్కరిని కూడా వదలడు. ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు. రావణాసురుడు అట్టటి వాడిని శివభక్తుడు రావణాసురుడు. ఆయన చేసే చేష్టలు కూడా వెంటనే ఆయన పైన యాక్షన్ తీసుకోవాలా. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఇది కల్తీగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి ఇది మాయ జూదం అంటే ఆయన శకుని గారు జూదం మాయ జూదం. ఆ మాయ జూదంలో ఓడిపోయిన పాండవులు ఏ విధంగా అరణ్యవాసం చేసి మాయ జూదంలో గెలిచిన వాళ్ళు ఏ విధంగా దుర్యోధనుడి క్యారెక్టర్ ఎట్లుండదో ఆ విధంగా అందరు క్యారెక్టర్లు ఉండిన దానివల్ల ఆ మాయ జూదంలో గెలిచిన దుర్యోధనుడిని ఏం చేసినది సరిపోయింది. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో మాయ జూదంతో గెలిచినటువంటి ప్రభుత్వం ఇది. పరకాల ప్రభాకర్ గారు కూడా ఏమన్నారంటే 6 సెకండ్లో 2 ఓట్లు ఎట్టేస్తారన్నారు. ఇది సుప్రీంకోర్టు కూడా ఆలోచిస్తున్నది. ఎందుకంటే వీళ్ళు విర్రవీగుతుండారు, వీళ్ళు ఎవరిపైన యాక్షన్ తీసుకోరు, ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ప్రతిష్టని పెంచరు. నన్ను అడిగితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక వెంకటేశ్వర స్వామి యొక్క ఆ ప్రతిష్టని రోజు రోజు దిగజారుస్తున్నారు. ఫస్ట్ ఏ విధంగా మాట్లాడినారు, రాజశేఖర రెడ్డి యుగ పురుషుడు అంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏమంటే, కూటమి ప్రభుత్వ ఉద్దేశం ఏమంటే రాజశేఖర రెడ్డి గారిని అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు హిందూ మతస్థులని ద్వేషాన్ని పెంచేదానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వీళ్ళు క్రిస్టియన్స్. దీనికి కొంత ఛానల్ కూడా ఏ విధంగా ఉందంటే అసలు నన్ను అడిగితే తెలుగుదేశం కానీ ఈ జ్యోతి పేపర్ కానీ TV5 కానీ వీళ్ళు పెట్టిందే తెలుగుదేశాన్ని కాపాడేదాన్ని పెట్టిన ప్రభుత్వం అది. వాళ్ళు ఒకటేటి, ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి అనుకూలం కాదు, ఆయన కావాల్సిన వాళ్ళు పెట్టి వీళ్ళు హిందూ మతం నుంచి దూరం చేయాలనుకున్నారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా తీసుకుని వచ్చారంటే 7 కొండలు అన్నారు, అన్ని మత ప్రచారం అన్నారు. వాటికి జీవో ఇచ్చాడు. 747 జీవోలు ఇవ్వటం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం మాట్లాడినారు, ఈ జీవోలను రద్దు చేస్తున్నాడు కేవలం ఓటు కోసం. అది కూడా క్రిస్టియన్ చర్చిల్లో ముస్లిం చర్చిల్లో పోయి ఇవంతా కూడా మాట్లాడటం జరిగింది. మళ్ళీ ఈ విధంగా మళ్ళీ ఏం చేసినారు, నెయ్యి తీసుకుని వచ్చారు. నిజంగా ఏ దేశంలో అయినా కానీ ఆయా మతస్థులు ఆ దేశంలో ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడు, ఆయన మత ప్రచారకులంతా ఆయన యొక్క కీర్తి ప్రతిష్టని పెంచుతూ ఉండరు, అల్లా కీర్తి ప్రతిష్టని పెంచుతూ ఉండరు, బుద్ధుని యొక్క కీర్తి ప్రతిష్టని పెంచుతూ ఉండరు. మరి ఈ కూటమి ప్రభుత్వం హిందూ మతం యొక్క మతానికి సంబంధించిన దేవుడు కలియుగ భగవంతుని కీర్తి ప్రతిష్టలు మంటగలుపుతుండరు. ఎక్కడ చూసినా ఈ లడ్డు లడ్డు లడ్డుని ప్రజలు అసహించుకుంటున్నారు కూటమి ప్రభుత్వం పైన. ఒక్కొక్కటి బయట పెడుతున్నాడు. వెంకటేశ్వర స్వామి వదలడు, ప్రతి ఒక్కటి చేసినాడు. మళ్ళీ బోలే బాబా నెయ్యి ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్ కూడా కాదని సింగిల్ సిట్ అని వేసి అసలు వీళ్ళు సుప్రీంకోర్టుకు కూడా అధిపతులు అయిపోతున్నారు. ఎందుకంటే కోర్టులంతా ఏ విధంగా ఉందంటే ఇప్పుడు చంద్రబాబు ఏ కేసు పెట్టినా ఒక అడ్వకేట్ని పెట్టుకున్నాడు, లోదరో ఏదరో ఒక ఆయన. మన గవర్నమెంట్ తరఫున 10,30,00,000 రూపాయలు ఫీజు చెల్లిస్తూ ఉన్నారు. ఆ లోదరు కూడా ఏ విధంగా ఉందంటే కూటమి ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా, కూటమిలో ఉండే ఎమ్మెల్యేలు ఎన్ని చేసినా, టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు ఎన్ని తప్పులు చేసినా, ఇటువంటి ఎన్ని అవకతవకలు చేసినా, ప్రతిష్టని మంట కలిపినా ఆయనకి వక్కలుతా వలుగుతూ ఉన్నారు. ఇవంతా ఒక తూరి చూసినప్పుడు ఏ విధంగా అనిపిస్తున్నదంటే రాజశేఖర రెడ్డి గారు మన యొక్క దేవస్థానం పరువు ప్రతిష్టని ఎంత దూరం, హిందూ మతాన్ని ఎంత దూరం తీసుకుని పోయింటే దాదాపు 5,000 టెంపుల్స్ కూడా 4,036 కోట్లతో కట్టడం కూడా జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా ఈ టెంపుల్ యొక్క ప్రతిష్టను తీసుకొని వచ్చి హిందువుల మతాన్ని ఎటువంటి దెబ్బతీయకూడదని ప్రతి గ్రామాల్లో కూడా ఈ శ్రీవాణి టెస్ట్ అని రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు దానికి వచ్చిన డబ్బుతో అప్పుడు మన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ ఉండేటప్పుడు ఆ ట్రస్ట్ ద్వారా వచ్చిన దానింత మా నియోజకవర్గంలో 125 టెంపుల్ కట్టడం జరిగింది. ఈ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను పెంచినారా కానీ ఎక్కడా కానీ వీళ్ళు హిందూ మతాన్ని చిన్న ఇబ్బంది పెట్టలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉండరు. బట్ చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను ఏ విధంగా పెంచినాడో చెప్పమని చెప్పండి. ఒక్క తూరి చంద్రబాబు నాయుడిని ఆలోచించమండి. ఇంకా ఇంకొక ఆయన ఉన్నాడు, ఎందుకంటే ఆయన
ఈ కూటమి ప్రభుత్వం ఎట్టొచ్చిందంటే కులం చూసి ఓటు అడిగారు, మతాన్ని రెచ్చగొట్టి ఓటు అడిగినారు. ఈరోజు కేసులంతా పేదవాళ్లపైన కేసులు, బడుగు బలహీన వర్గాలపైన కేసులు పెట్టి దీన్ని బప్పం కట్టుకుంటుండదు. మీకు అందరికన్నా ఒక లాస్ట్ పాయింట్ ఏమంటే, మన సమావేశాలు జరుగుతున్నది. ఏంటి అసెంబ్లీ సమావేశాలు అంటే, ఒక ప్రజాప్రతినిధులకు వచ్చిన వాళ్ళు అసెంబ్లీలో పవిత్రమైన దేవాలయం ఇది. ఆ దేవాలయంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చే కార్యక్రమాలు దానిపైన డిస్కస్ చేయాలి. కానీ అక్కడ కూడా లడ్డూని పెట్టి అసలు ప్రజల సమస్యని గాలికి వదిలేసి ఈ లడ్డు సమస్య ఎత్తుకున్నాక వెంకటేశ్వర స్వామి ద్వారానే ఈ కూటమి ప్రభుత్వం దెబ్బతింటుంది. దీనికి తగినటువంటి మూల్యం చెల్లిస్తారు. రోజు ఎక్కడ చూసినా ఈ యొక్క లడ్డు వ్యవహారాలు తప్ప వేరే వ్యవహారం లేదు. ప్రజలందరూ కూడా హిందూ మతస్థులు కానీ ఈ వెంకటేశ్వర స్వామిని మనోభావాన్ని దెబ్బతీయకుండా ఉండే భక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసే కార్యక్రమాలు స్టార్ట్ అయింది. దీంతో ఎన్ని రకాలుగా అయినా కానీ కూటమి ప్రభుత్వం దెబ్బతింటుంది. ఇదే లాస్ట్ కూటమి ప్రభుత్వానికి. ఎవరైనా క్వశ్చన్లు వేస్తే వాళ్ళని జైల్లో పెట్టెట్టి వాళ్ళపైన యాక్షన్ తీసుకునేది. వ్యవస్థను కూడా ఏ విధంగా తీసుకుంటే పోలీసు వ్యవస్థని వాళ్ళ చేతికి తీసుకున్నారు. పోలీసు వ్యవస్థనంటే ఆయుధం అంటే ఎవరితోనో యుద్ధం చేయాలంటే మనకు ఒక ఆయుధం ఉండాలా. ఆ ఆయుధం వచ్చి పోలీసు చేతికి వచ్చింది. ఆ పోలీసుని పెట్టుకుని ఇటువంటి అరాచకాలు చేస్తూ ఈ కేసులు పెడుతున్నారు. ఇది హిందూ మతానికి మంచిది కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు, ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలు పరిపాలించాలనే దృక్పథంతో ఎన్నుకున్న వాళ్ళు ప్రజాప్రతినిధులు వచ్చి మన శాసనసభలో పవిత్రతతో పాటించాల్సింది పోయి అక్కడ కూడా కల్తీ ప్రభుత్వం అయిపోయి అసలు కూడా కల్తీ అనే మాటలో మాట్లాడుకుంటూ ప్రజలను కూడా కల్తీ దోవలు పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది దీంతో స్వస్తి చెప్పపోతే చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడిప్పుడే ఆలోచిస్తున్నది. సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు సపోర్ట్తో ఉండాలనే ఆలోచన కూడా వాళ్ళకి రాలా. వెంకటేశ్వర స్వామి యొక్క విలువని, ఆయన యొక్క పేరు ప్రతిష్టని దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఇదే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చంద్రబాబుని దెబ్బతీయకుండా ఉండదని మాత్రం నాకు తెలిసినంత ఆలోచనతో నేను చెప్తున్నాను. ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాదు. కేవలం ప్రజలపైన కక్షభూని పనిచేస్తున్నారు. అట్టెత్తుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కూడా ఓటు వేసినారు చంద్రబాబు నాయుడికని. కానీ వాళ్ళు ఓటు వేయలే. ఎంప్లాయీస్ వేసినారు, వాళ్ళని నట్టదోని పెట్టినాడు. ఈరోజు అంగన్వాడీ వాళ్ళపైన కూడా ఫైట్ చేస్తున్నారు. టీచర్లు ఏ వ్యవస్థ కూడా మంచిగా లేదు, అన్ని అల్లకల్లోలం అయిపోతున్నది. కాబట్టి మనం ఎన్ని మాట్లాడినా కూటమి ప్రభుత్వంలో ఎవరిపైన కూడా యాక్షన్ తీసుకోరు. బిఆర్ నాయుడు హాయిగా నిద్రపోవచ్చు. ఇటువంటి కార్యక్రమాలు డైలీ చేసినా చంద్రబాబు నాయుడికి చెవం కుట్టినట్టు కూడా ఉండదు. వెంకటేశ్వర స్వామి పరువు ప్రతిష్ఠ తీసేంత వరకు కూటమి ప్రభుత్వం నిద్రపోదు.